नमस्तुभ्यं वरदे कामरूपिणी सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु
साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः।
నెంబర్ 1 ఎలా ఉంటాడు తెలుసా? నువ్వేమన్నా చేసుకో, ఎంత సాంగ్స్ అన్నా పెట్టుకో, డాన్స్ చేసుకో, మంచి మంచి స్టెప్స్ ఇస్తాంట. అయినా కానీ అరే అయినా కానీ పామే కదా, పాపం కష్టపడి చేస్తున్నారు. మహా అంటే ఏం ఇస్తాం మనము? మనకి మామిడితో అడగారు కదా. లేకపోతే కాన్ఫరెన్స్ ₹1 పెట్టినా డాన్స్ పర్ఫార్మెన్స్ అదే కొట్టేస్తా అంటారా? లేదుగా, కేవలం చెప్పట్లేగా, కొట్టేద్దామంటారు అనమాట. ఇంకా థర్డ్ టైం ఆడియన్స్ గురించి అయితే చెప్పను, ఎందుకంటే మీరు క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. అంటే ప్రోగ్రాంలో మొత్తం 20 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి పర్ఫార్మెన్స్కి ఇంకా ఈ యాంకర్ ఏమో పైకి వస్తుంది, ఏదైనా వస్తుంది, చెప్పట్లు కొట్టండి. ప్రోగ్రామ్స్ అంటే పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో చెప్పట్లు కొట్టండి, మధ్యలో మంచి స్టెప్ వస్తే చెప్పట్లు కొట్టండి, పర్ఫార్మెన్స్ అయిపోగానే చెప్పట్లు కొట్టండి. అంటే ఇలా 20 పర్ఫార్మెన్స్లు, ప్రతి పర్ఫార్మెన్స్కి 3 సార్లు చెప్పట్లు. అంటే 20 × 3 60 సార్లు చెప్పట్లు కొట్టాలంటే ఎంత క్యాలరీస్, ఎంత ఎనర్జీ బర్న్ అవుతుంది. దీనికన్నా ఒక రూపే ఉంటే అయిపోతుంది కదా. సో ఆడియన్స్ 3 టైప్స్ తెలిసింది కదా. ఈ 3 టైప్స్ ఎవరైనా మళ్ళీ అడగని, మీకే తెలిసిపోయింటుంది మీలో ఎవరు ఏ టైప్ అని చెప్పేసి. సో నేను ఏం కోరుకుంటున్నానంటే అందరు సెకండ్ టైప్ అంటే చెప్పట్లు దయచేసి కొట్టండి. మీ మామిడి తోటలు అడగటన్నా, మీ ప్యారెంట్స్ అడుగుతున్నా, దయచేసి చెప్పట్లు కొట్టండి. కొట్టేస్తారా? ఒక్కసారి కొట్టాలంటే ఒకసారి కొట్టేసేయండి. ఇప్పుడు చెప్పట్లు కొట్టిన వాళ్ళంతా నా అకౌంట్ నెంబర్ చెప్తే బ్యాలెన్స్ చేసేయండి. ట్రోలింగ్ వస్తుంది కదా యాక్చువల్లీ నా నెంబర్ ఫోన్ నెంబర్. Must be ready for a new danger. We must get ready for it. Ready, set, 3, 2, 1, go. బయట ఉందంట, కొట్టేస్తాను. ఎవరితో చెప్పాను?
లాస్ట్లో ముద్దుగా నమస్తే మేడం కూడా అంటున్నాడు. నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా. కేవలం టెక్స్ట్ బుక్ పాఠాలు మాత్రమే నేర్పించే ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్ పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పిస్తున్న ఏకైక స్కూల్ మన ఆర్యన్ స్కూల్, ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ పిల్లవాడికి ఈ శ్లోకాన్ని నేర్పించిన వాళ్ళ తల్లి. సార్ అట్లా బొకే పెట్టుకోండి సార్, మంచిగా వెయిట్ సార్, ఇద్దరు బొకే పెట్టుకోండి సార్. సార్ మంచిగా సార్, వెయిట్ వెయిట్ సార్, ఇటండి వెయిట్ సార్, వెయిట్ సార్, అలాగే ఉండండి, వెయిట్ సార్, మాది సార్ అంతగా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. చాలా అందరికీ తెలిసినదే. బట్ ఆర్యన్ స్కూల్ అనేది ఈ సంవత్సరం పెట్టారు, బట్ ఈ వర్క్ చేస్తూనే ఉన్నాము. సో ఈ రిజల్ట్ అంతా కూడా అందరూ మీరు మేము కలిసినందుకే ఈ రిజల్ట్ అందరికీ వచ్చింది. సో అనుకుంటున్నాను మీ అందరూ ఆలస్యమైనందుకు మన్నించాల్సిందిగా కోరుచున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది ట్రబుల్. అండ్ ఇంకా లేట్ చేయకుండా అన్ని స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ అండి. నమస్తే. Mom, she's a psychologist. You know what is a good psychologist? Like మామ్ చాలా లైవ్ టెలివిజన్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. అంటే మైండ్స్ వాళ్ళని అర్థం చేసుకోగలరు. ఇందాక ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను స్కూల్ స్టూడెంటే కాదు కాబట్టి నేను 2-3 డేస్లో నేను అబ్జర్వ్ చేస్తాను చెప్తాను. లైక్ ఈరోజు రాగానే ఈవినింగ్ ఒక టీచర్ వచ్చారనమాట ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి. మార్నింగ్ నుంచి వర్క్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి, అన్ని టాస్క్ లైక్ డౌన్ టు అర్త్ ప్రతిదీ మ్యామ్ చూస్తుంటారు. మ్యామ్ ప్రిన్సిపల్ లైక్ సిట్ ఏంటంటే నార్మల్గా మ్యామ్ ప్లేస్లో ఎవరున్నా కానీ ఈ పిల్లలు ఎక్కువ ఇట్లే చేస్తారు చెప్పినాక తీసుకురాదని ఇలా అంటారు. బట్ షీట్ అది నార్మల్ ఒక నార్మల్ క్యాషువల్ పర్సన్ దే వుడ్ ఫీల్ యాంగ్రీ, బట్ షీ డి నాట్ ఫీల్ లైక్ దట్స్ ది ట్రూ సెన్స్. అండ్ తను మెంటల్ టెన్షన్. అండ్ డాక్టర్ హరిప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా వెల్కమ్ చేస్తున్నాం. హరిప్రసాద్ గారు గట్టిగా చెప్పండి ప్లీజ్. అండ్ అనంతపూర్ వెయిట్ వెయిట్ ఓకే ఓకే సార్. ఒక్క నిమిషం. ఓకే సార్. సో అయిన తర్వాత కెప్టెన్ join your hands. గెస్ట్లు అయితే వచ్చేసారు కానీ గెస్ట్ల గురించి కొంచెం ఇంట్లో తెలుసుకుందాం. ఓకే సో ఏజీ అనిల్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఇందాక మాట్లాడిన టెక్స్ట్ బుక్ సరిపోవండి. చాలా చాలా ఉన్నతమైన ఆశయాలతో ముందుకు నడుస్తున్న వ్యక్తి. సో హీఈస్ ఆ జాబ్ హోల్డ్ ఎక్కడో ఒక పెద్ద కంపెనీలో రెప్యూటెడ్ వర్క్స్ చేసుకుంటూ నా సొంత గడ్డపై నేను ఏదో సాధించాలి, నాకు సొంత గడ్డ కోసం నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో అనంతపురం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆయన సొంత ఖర్చులతో చాలా చాలా సోషల్ యాక్టివిటీస్ ఇక్కడ చేసి నిజంగా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్లో ఆయన నా లిస్ట్లో ఆయన కూడా ఒకరు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తితో స్టేజ్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆయన గురించి ఒక చిన్న ఏవి కూడా ఉంది, మీకు తర్వాత ప్లే చేసి చూపిస్తాం. అండ్ ప్లీజ్. ఉన్న చెట్లను కాపాడడం కోసం నేమ్ ఫ్రీ ట్రీస్ ఆఫ్ అనంతపూర్ అని, పచ్చదనాన్ని పెంచడం కోసం గ్రీన్ అనంతపూర్ అనే ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడమే కాకుండా ఉమెన్ పబ్లిక్ టాయిలెట్స్ కోసం మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ కోసం కృషి చేస్తున్న వ్యక్తి. అండ్ ఒక్క నిమిషం. సో ఇప్పుడు అనిల్ అన్న గురించి ఒక చిన్న ఏవి ఉంది, అది ఒకసారి ప్లే చేస్తాం. ఏజీ అనిల్ గురించి ఆ పక్క ఆడియన్స్ కనిపిస్తుంది. సో కేజీ టు పీజీ ఎందుకంత ఇంకా బ్యాక్ సైడ్ ఏదో క్లాస్ కొట్టరా వద్దనుకున్నారా, సైలెంట్గా విందాం అనుకుంటున్నారా స్పీచ్ అంతా? యా. సో సందీప్ సార్ అండ్ రాజు సార్ వాళ్ళ విజన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కేజీ నుంచి పీజీ దాకా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందిస్తూ అట్
ద సేమ్ టైం ఫీజెస్ కూడా ఇప్పుడు మనం చదువు అంటే ఎడ్యుకేషన్ అంటేనే కాదు, పెద్ద కమర్షియల్ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. అట్లాంటి తరుణంలో దాన్ని చెరిపేసి నెక్స్ట్ లెవెల్లో అందరికీ విద్యను అందించాలన్న ఒక సదుద్దేశంతో ఆర్యన్ స్కూల్ అని ఒక స్కూల్ని స్థాపించి ఈ రోజుకి సక్సెస్ఫుల్గా ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఐ థింక్ నిజంగా. సో అందులో మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి, మీ పిల్లలు కూడా దానిలో జర్నీలో భాగమైనందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా నాకు అనిపిస్తుంది. మరి మీకేంటో నాకు తెలియదు, అనిపిస్తే క్లాప్స్ కొట్టండి. ఎస్ దట్ ఈస్ వాట్ వీ వాంట్. అండ్ ఏవి రెడీ అయితే ప్లీజ్ అందరి గురించి ఏరీస్ రెడీగా అందరూ వెయిట్ చేస్తున్నారు. సార్ అండ్ డైరెక్టెడ్ సార్, నేను మా మదర్ యాంకరింగ్ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ కొంచెం తీసుకునే ముందు లైక్ వెన్ వీ ఇంటరాక్టెడ్ పర్సనలీ దెన్ వీ కేమ్ టు నో అన్ని స్కూల్స్ లాగా లైక్ లాట్స్ ఆఫ్ స్కూల్స్ అనంతపురంలో చాలా స్కూల్స్ ఉన్నాయి. బట్ ఎందుకు మీ పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేశారు? లైక్ ఆల్ ఆఫ్ దీస్ పేరెంట్స్ హ్యావ్ సమ్ కామన్ మైండ్ సెట్ యూనో. ఇంకోటి ఏంటంటే కరెస్పాండెన్స్ డైరెక్టెడ్ సార్తో మాట్లాడినప్పుడు దే గోల్ ఇస్ నాట్ బిజినెస్, డబ్బులు సంపాదించుకోవడం కాదు. డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే దే డన్ ఎంటెక్ చేస్తారు. ఎంటెక్ చేసిన మస్తు జాబ్లు ఉన్నాయి, మస్తు సంపాదించుకోవచ్చు. బట్ ది గోల్ వాస్ కేజీ టు పీజీ అండ్ దట్ టు నాట్ యాజ్ ఎ బిజినెస్. ఒక బిజినెస్గా కాదు, ఒక ప్రాఫిట్స్ ఉన్నాయి, లాస్లు ఉన్నాయి, ఒక ఇంతమంది స్కూల్ పిల్లలు ఇంతమంది ఫీ కట్ట బిజినెస్ అలా కాదు. లైక్ దే ఫెల్ చదువు చెప్పడం బిజినెస్ కాదు, చదువు చెప్పడం మన బాధ్యత, మన కర్తవ్యంగా భావించినారు. లైక్ వెన్ ఎవర్ దే ఇంటరాక్ట్ విత్ ది చిల్డ్రన్, వాళ్ళ నిజంగా వాళ్ళ పిల్లలంటూ ఇంటరాక్ట్ అవుతారనమాట. సో దట్స్ ది గ్రేట్నెస్. అండ్ దెన్ ఇంత చెప్పిన తర్వాత చెప్పట్లు అంటే ఏందబ్బా ఈ అంకర్ అప్పుడు చెప్పట్లు చేతులని అరిగిపోతున్నాయి. అది కొట్టకపోతే నువ్వు కొట్టేటట్టున్నావు అందరినీ. రీప్లేస్ పేపర్ బ్యాగ్స్. ఓకే, ఏవి రెడీ అయినట్టుంది. ఎస్. సో అందరూ కాన్సన్ట్రేట్గా ఒకసారి అందరి గురించి, మనకు వచ్చిన చీఫ్ గెస్ట్ల గురించి, ఆ స్కూల్ గురించి ఏరీస్ ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి ఒక 5 minutes టైం తీసుకొని ప్లీజ్ చెప్పేద్దాం. ఫస్ట్ నా మీద తలకైనా వదిలేసారు, ప్రశాంతంగా చూసేయండి. లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తా, చూసేయండి ప్రశాంతంగా ఏవి. ఆర్మీ అన్న ఆలోచనకు ప్రాణం పోస్తూ ఎంతో మంది యువకులు స్వచ్ఛంద సేవకులుగా ఆయన బాటజీ అనిల్ గారు అంటే అనంతపురం ప్రజలకు తెలియకపోవచ్చు. డిస్కవర్ అనంతపురం, గ్రీన్ ఆర్మీ, గ్రీన్ అనంతపురం, హోమ్ ఫర్ బర్డ్స్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మన అనంతపురం ప్రజలకు పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన ఏజీ అనిల్ కుమార్ గారు. గ్రీన్ ఆర్మీ అన్న ఆలోచనకు ప్రాణం పోస్తూ ఎంతో మంది యువకులు స్వచ్ఛంద సేవకులుగా ఆయన బాటలో నడుస్తున్నారు. ప్లాంటింగ్ ట్రీస్, నెయిల్ రిమూవింగ్, అవాయిడ్ ప్లాస్టిక్, రీప్లేస్ పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అంటూ మహావృక్షాలను ట్రాన్స్లొకేషన్ చేస్తూ మన ప్రకృతిని కాపాడుతున్నారు మన డిస్కవర్ అనిల్ గారు మరియు వాళ్ళ బృందం. ప్లాస్టిక్ రహితం వైపు, గ్రీన్ అనంతపురం వైపు ఎంతో మంది యువకులతో అడుగులు వేస్తూ ఎంతో మందికి ఆదర్శం ఉన్నారు. సో ప్లీజ్ సార్ అందరూ వచ్చి ఒకసారి లైట్ ల్యాంపింగ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అందరూ సార్ అందరూ. ఆర్యన్ స్కూల్ స్టాఫ్ ఎవరున్నారో అందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పండి, రిక్వెస్ట్ మీద చెప్పండి. సో క్యాండిల్ పట్టుకొని వచ్చారు, లైట్ ల్యాంప్ చేశారు, క్లాప్స్ కొట్టేసేయండి. కొంచెం బాగున్నారు ఉంటుంది. నెక్స్ట్ ఏజీ ప్రవీణ్ కుమార్ గారు కూడా లైట్ ల్యాంపింగ్ చేస్తున్నారు. లైట్ మ్యానర్. యా. సో కెమెరా ఫేవరెట్ అనిల్, ఏజీ అనుకుంటారు. నెక్స్ట్ అనిల్ మస్తాని, సో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్. సో తను కూడా లైట్ ల్యాంప్ చేశారు. అండ్ నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ రాజు గారు. రాజు గారు అంటేనే కొంత జోస్ వచ్చేస్తున్నాను ఇక్కడ అందరికి. నెక్స్ట్ సందీప్ అంటే రాజు ఎక్కడున్నా రాజు, సందీప్ ఎక్కడున్నా సందీప్ గారు. సందీప్ గారు యా. స్టాఫ్ గట్టిగా కొడితే ఇంకా కొంచెం బాగుంటుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ వెలిగించే ఈ జ్యోతులతో ఈ ప్రోగ్రామ్ అంగరంగ వైభవంగా జరగాలని ప్రార్థిస్తున్నాను. ప్రిన్సిపల్ మేడం కెమెరా ఫేవర్గా ఉండండి మేడం కొంచెం. సో గట్టిగా చెప్పండి. సో ఇక్కడ వెలిగిస్తున్న ప్రతి ఒక్క జ్యోతి మీ పిల్లల భవిష్యత్తుకు వచ్చే జ్యోతులేనండి ఇవన్నీ. సో అవి మీరు దృష్టిలో పెట్టుకొని మీ క్లాప్స్ అయితే కొట్టండి. ఇప్పుడు వెలిగిస్తున్న ప్రతి జ్యోతి మీ లైఫ్లో మీ పిల్లల ఎంజాయ్ మధ్యలో డీజల్ ఏం వదిలేండి. ఎస్. అండ్ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు చాలా చాలా
సో ఇలా చూపిస్తున్నారు. కానీ సార్తో స్కూల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఆయన ఉన్నారు, అండ్ 365th డే యాన్యువల్ డేలో కూడా ఆయన ఉన్నారు. సో హిస్ జర్నీ, ఈ స్కూల్తో అనుబంధం ఏంటి, అసలు ఈ స్కూల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఆయన మాటల్లో 2 మాటలు చెప్పాలని కోరుకుంటున్నాం. అండ్ ప్లీజ్ ఒకసారి క్లాస్. థ్యాంక్ యూ అండి. ఇద్దరు యంగ్స్టర్స్ ఒక సంవత్సరం కింద నా దగ్గరికి వచ్చి ఈ విధంగా స్కూల్ పెడుతున్నాము అంటే, రాజు సందీప్ ఏ విధంగా పేద విద్యార్థులకు సేవ చేస్తూ ఉండేది నాకు చాలా రోజుల నుంచి తెలిసిన విషయం. సో ఈ విధంగా స్కూల్ పెడుతున్నాము అని నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో అదేవిధంగా ఇక్కడ సమాజంలో 3 రకాల మనుషుల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి అర్థమయ్యే విధంగా సోషల్ ఇష్యూస్ని తన యూట్యూబ్ ఛానల్ మన నెల్లూరు పెద్దారెడ్డి గుడివైపు ఈ ఇద్దరి మధ్య ఒకవైపు ఎడ్యుకేట్ చేస్తానే ఒక ఆయన ఎంటర్టైన్ చేస్తానే ఆయన ఎడం వైపు అయితే నవ్విస్తున్న ఆయన కుడివైపు మధ్యలో చాలా మందిని ఏడిపిస్తున్నా నేను. అయ్యో సో హరిప్రసాద్ సార్ క్లాప్స్ కొట్టమంటున్నారు, క్లాప్స్ కొట్టండి. సో ఆ విధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, మేము అనంతపురంలో గత 4 సంవత్సరాలుగా ఇక్కడ కూర్చున్న కొంతమంది యువకులు, సోహేల్ అయితేనేమి, దేవ అయితేనేమి, ఆయేషా అయితేనేమి, నమ్రత అయితేనేమి, వీళ్ళందరూ మా అన్ని కార్యక్రమాల్లో ముందుండి చేసిన యువకులు. మీరు టీం చాలా గొప్పది. సో ఇక్కడ తెల్ల టీషర్ట్ వేసుకొని ఉన్న సోహేల్ అనంతపురం నగరంలో దాదాపు 150 మహావృక్షాలని కాపాడిన ఒక మహానుభావుడు. సోహేల్ నిలబడి నీ మొహం చూడండి, ఎక్కడ అనంతపురంలో చెట్టు కొట్టేస్తా ఉన్నా అక్కడ పోయి అడ్డంపడి ఆ చెట్టు కాపాడుతాడు ఈ మనిషి. ఆ పక్కనే ఉన్న నమ్రత అనే ఒక ఆ పక్కన ఉన్న అయేషా ఒక తలసీమియా యోధురాలు. అంటే అయేషా అనే ఈ అమ్మాయికి తలసీమియా అనే ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏమంటే ప్రతి 21 రోజులకి రక్తం ఎక్కించుకోవాలి. ఆ రక్తం సరిగా ఎక్కించుకోకపోతే అయేషా ఇక్కడ ఉండదు. సో అంత భయంకరమైన జబ్బు ఉన్నా ఇప్పటికి దాదాపు 600 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయినా తనలాంటి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఎంతో సేవ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను అనంతపురంలో అడుగు పెట్టిన తర్వాత నాతో అడుగు వేసిన మొట్టమొదటి వ్యక్తి దేవా. అంటే కోవిడ్ అప్పుడు నాతో పాటు ప్రతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరి దగ్గర నాతో పాటు తన ప్రాణాలను తెగించి, అప్పుడు నాలాంటి ముసలోళ్ళకి వ్యాక్సినేషన్ వేస్తూ ఉండ్రి, దేవాలాంటి కుర్రోళ్ళకి వ్యాక్సినేషన్ వేసేవాళ్ళు కాదు. అయినా కానీ నా కోసం తన ప్రాణాలు తెగించి నాతో పాటు అడుగు వేసిన అనంతపురంలో మొట్టమొదటి వ్యక్తి దేవా. సో ఇందాక ఎవరో అంటా ఉండ్రి, రాజు సందీప్ వీళ్ళంతా ఒక ఎత్తు అయితే లహరి ఒక ఎత్తు అని. సో మా అదృష్టమో మా దురదృష్టమో మా దౌర్భాగ్యమో మా తమాష కంటాను. సో మా టీం మెంబర్ లహరి కూడా మా టీం మెంబరే. మీ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే, మీ స్కూల్ ప్రిన్సిపల్ లహరి గారు కూడా మా అన్ని కార్యక్రమాల్లో పక్షులకు గూళ్ళు కట్టడం అయితేనేమి, మా అమ్మ కార్యక్రమాల్లో బుక్కులు పంచడం అయితేనేమి, స్కూల్లో పేపర్ పెన్నులు పంచడంలో అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎయిడ్స్తో బాధపడుతున్న పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమంలో మా అమ్మతో ఉంటూ మా కార్యక్రమాల్లో అన్నీ కూడా ఒక చెయ్యి వేసి మాతో పాటు నడిచిన మరో మహిళ మా లహరా. సో ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ ప్రోగ్రాం జరగడం నిజంగా ఫెంటాస్టిక్. నేను ఈ స్కూల్లో ఏ విధంగా పాఠాలు చెప్తారు, ఎంత బాగా చెప్తారు అనేది పక్కన పెట్టేస్తే, మేము చేసేది సోషల్ వర్క్ కాబట్టి నాకు తెచ్చిన కొంతమంది పేద పిల్లలకు వాళ్ళకి ఉచితంగా విద్య చెప్పండి అంటే ఒక్క ప్రశ్న కూడా అడగకోకుండా, ఒక్క మాట కూడా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళందరికీ ఉచితంగా హాస్టల్లో పెట్టుకొని చదివిస్తున్న మహానుభావులు సందీప్ అండ్ రాజు. ఐ వన్స్ అగైన్ గ్రేట్ థింగ్. సో ఈ కాలంలో అన్న నువ్వు చేస్తాంటే ప్రోగ్రామ్స్ బాగున్నాయని చెప్పేసి ఇట్లా ఎర్ర గులాబీలు ఉండే ఒక బొకే ఇచ్చేసి పోయే ఈ కాలంలో ఒక్కొక్క విద్యార్థికి ఏం లేదన్నా 20-30 వేలు ఖర్చు అయ్యే ఈ కాలంలో అటువంటి దాదాపు 16-20 మంది విద్యార్థులకు ఉచిత
ఉచితంగా హాస్టల్లో పెట్టుకొని చదివిస్తున్న మహానుభావులు. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. అంటే విద్యని వ్యాపారంగా చూడకోకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చూసి దాని ద్వారా సక్సెస్ పొందడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. హరిప్రసాద్ సార్ గురించి నేను ఎక్కువ చెప్పేది లేదు, ఎందుకంటే హరిప్రసాద్ సార్ నా గురించి బాగా చెప్పాలి ఈరోజు. సో అదేవిధంగా అనిల్ వచ్చి రియలీ అంటే చాలా షార్ట్ టైంలో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ని చాలా సింపుల్గా 60 సెకండ్ల వీడియోలు తీసి ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు సమాజానికి అనేదానికి అనిల్ ఒక నిలువెత్తు నిదర్శనం. సో ఫెంటాస్టిక్ జాబ్ అనిల్, కీప్ డూయింగ్ ఇట్. త్వరలో అనిల్ని కొన్ని సినిమాల్లో హీరోగా చూస్తారు. అప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఫంక్షన్లు పిలిస్తే రాకపోతే మనం తిడతాం, సరేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున నువ్వు పెద్ద హీరో అయినప్పుడు 2nd యానివర్సరీ ఫంక్షన్కి పిలిచినప్పుడు నువ్వు రాకపోతే ఇదే స్టేజ్ మీద నేను హరిసారు స్టేజ్ మీద ఎక్కి నిన్ను తిడతాను. సో దయచేసి నువ్వు హీరో అయినా కానీ 2nd యానివర్సరీకి రావాలి. అంటే ముందే భయం పెట్టేస్తున్నాను సార్. సో అదేవిధంగా అశోక్ మా అందరి మీద వాయిస్తాడు డప్పు ఇందాక నుంచి. ఆ డప్పు తక్కువ వాయించాలని పిల్లలు త్వరగా కల్చరల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోయి లెట్ దెమ్ ఎంజాయ్ ద షో. మాలాంటి ముస్లింల గురించి చాలా మళ్ళా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. సో చాలా చక్కగా చెప్పారు అనిల్ అన్న. అండ్ నెక్స్ట్ హరిప్రసాద్ సార్ గారు కూడా 2 మాటలు స్కూల్ గురించి చెప్పారు. అందరికీ గుడ్ ఈవినింగ్. రామచంద్ర వీడియో దివా రామచంద్ర ఇప్పుడు ఒత్తుకుంటూ కూర్చోద్దు, అక్కడ కూర్చో. యాంగిల్ కరెక్ట్ పెట్టు, లైటింగ్ కరెక్ట్ చూసుకో. ఈ వాయిస్ అంతా మనం వీడియోలో వింటాం, లైవ్గా ఇప్పుడు వింటున్నామండి. ఎందుకంటే వీడియోలో జీవితం. ప్రతి ఒక్కరు సెల్లు పట్టుకొని రాత్రి కన్నా రీల్స్ చూసుకుంటుంటారు పిల్లల పక్కన కూర్చొని. వాడు తెల్లరాళ్ళకి అలవాటేదాడు, వాడు కూడా పొద్దున్న కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉంటాడు. స్కూల్కి పోవాలంటే రీల్స్ చూపించాలా, అన్నం తినిపించాలంటే రీల్స్ చూపించాలా, మళ్ళీ స్కూల్ నుంచి వస్తానే రీల్స్ చూపించాలా. రీల్సే జీవితం ఏమంటారు? ఆ రీల్స్తోనే కదా అనిల్ మాసారి నిరోధక హీరో అయినాడు. నా వీడియోలు కూడా రీల్స్లో వస్తాయి. మధ్యాహ్నమే పెట్టినామండి సంబంధ గురించి. సూర్యుడు నాకు 15 ఏళ్ళు, ఎంబీబీఎస్ 6 ఏళ్ళు, ఎంఎస్ 3 ఏళ్ళు, ఎంసీహెచ్ మళ్ళీ 3 ఏళ్ళు, మొత్తం 18 ఏళ్ళు. దాని మధ్యలో గ్యాప్లు ప్రిపరేషన్. 14 ఏళ్ళకి 3 డిగ్రీలు వచ్చినాయి. సూర్యుడు మన 43 డిగ్రీలు, ఈరోజు 44 డిగ్రీలు. ఏంది వేడి? కాబట్టి మనకంటే ఎక్కువ డిగ్రీలు సంపాదిస్తాను నేను. అందుకనే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటాను. ఎందుకు? పోలీసులు అయితే 3rd డిగ్రీ వాడతారు, సెట్ అవుతాడు. అది పరిస్థితి. ఓకే సమ్మర్ వీడియో స్టార్ట్ అయింది. నీకు జోక్స్ ఓకే, అందరి అటెన్షన్ నా మీద ఉంది. ఇంకా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందుకని నన్ను అందరూ చెప్పినారులేదు సార్. ఓకే, కేజీ టు పీజీ రాజు అండ్ నంది, కేజీ టు పీజీ నో రాజీ పడే ప్రశ్నే లేదని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా నిశ్చయించుకొని ఈ మహత్తర ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. సో నా వీడియోస్ అందరూ చూసే ఉంటారు. నా వీడియోస్ చూసే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరూ ఎత్తున వాళ్ళు ఏం చేశాను? ఎత్తు బ్రదరు, ఎత్తమ్మా, ఎత్తన్నా మా మధ్యలో సిగ్గుచాటు. టీవీ 9లో 2021 వచ్చిన, మళ్ళీ ఈటీవీలో వచ్చిన, జెమినీ టీవీలో వచ్చిన, అన్ని వీడియోలు వచ్చిన తర్వాత మీరు ఇంకా చేతులు ఎత్తకపోతే అవమానం కదా. అనంతపురం జిల్లా గురించి అందరూ పొగుడుతున్నారు. అనంతపురం జిల్లా భాష చాలా బాగుంటుంది, పోలే అని. మీరు చేతులు ఎత్తకపోతే నేను ఫీల్ అవుతా. చేతులు దించేస్తానంటే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసినట్టు. వద్దులే. ఓకే, వీడియోలు చూస్తున్నారు. ఏం నేర్చుకున్నారు వీడియోలో? వీడియోలు చూసేది నేర్చుకున్నామనద్దండి. వీడియోలు చూసి ఏం నేర్చుకున్నారు? నవ్వేది నేర్చుకున్నాం, హ్యాపీగా ఉండేది నేర్చుకున్నాం. ఓకే, హ్యాపీనెస్ లైఫ్లో నేను అందరికీ బాగా స్ట్రెస్ చేస్తున్న విషయం ఏంటంటే హ్యాపీనెస్. మన జీవితంలో నిజంగా మనందరం హ్యాపీగా ఉన్నామా అనేది మనందరం సెల్ఫ్గా ప్రశ్నించుకుంటే చాలామంది దగ్గర నుంచి లేదని వస్తుంది. మా పిల్లోడు ఏబిసిడీని సరిగ్గా చదవలే, చాలామంది పేరెంట్స్ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. మా నాన్న నన్ను సరిగ్గా పట్టించుకోలే, పిల్లోడు ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. టీచర్ నన్ను కొడుతుంది, అదే పిల్లలు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. టీచర్లు మా పిల్లలను సరిగ్గా చదువుకోలే, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఇట్లా
మనందరి హృదయాల్లో ఒక అన్హ్యాపీనెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఎక్కడో చోట. సో రాను రాను ఎడ్యుకేషన్ ఎట్లయిపోయింది, నాకు 10th క్లాస్ వరకు ఎట్లా చదివినానో ఈరోజు గుర్తులేదు. ఎందుకంటే ఎక్కడ ఫోర్స్ లేదు, ఎవరు నన్ను అడిగేవాళ్ళు కాదు. 10th లో 320 మార్కులు, అప్పటికి నేను మహారాజ్ని. 2nd క్లాస్లో పాస్ అయినా కూడా ఈరోజు కూడా కింగ్ మాత్రం చూసుకుంటాను నన్ను. ఇప్పుడు 560 రాకపోతే బండబోతులు తింటారు పేరెంట్సే. ఇంకా స్కూల్లో పక్కన పిల్లలు ఎత్తేసేది మామూలే, ఎత్తేస్తారా లేదా? ఆ కాంపిటీషన్ అనేది రాను రాను మన జీవితాల్లో చాలా ఎక్కువైపోయింది. సో ఆ ఎక్కువైపోతూ ఒక రకమైన స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మన చుట్టూ వాతావరణంలో ఉంది. సో వాడు 10th క్లాస్కి వచ్చేసరికి వాడిని రుబ్బి కనీసం పచ్చిమిరపకాయలు రుబ్బురోల కింద కొద్దిసేపు నలుగుతాయేమో. బట్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ని పొద్దున్న నుంచి రాత్రి వరకు, పొద్దున్న 7కి మొదలు పెడితే రాత్రి 9, 10 వరకు నలుపుతానే ఉంటాం. ఎగ్జామ్స్ అట్లా అయిపోతాయి అంతే, అయిపోతానే ఇంటర్ స్టార్ట్. ఇంటర్లో ఇంక వాడిని రుబ్బడం మామూలుగా ఉండదు. పరిగెత్తిస్తున్నాం. మన పిల్లలతో మనం రోజు 1 గంట సేపు స్పెండ్ చేస్తున్నామా లేదా? మీలో మీ పిల్లలతో ఖచ్చితంగా 1 గంట స్పెండ్ చేస్తున్నామా అని వాళ్ళు చేతులు ఎత్తండి. బాగా ఫ్రీగా, ఏం నాన్న బాగున్నావా, ఏం తిన్నావు, ఏం ఆడుకుంటున్నావు అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. సో చూడండి, 4-5 చేతులు వచ్చినాయి, మిగతా వాళ్ళు ఎత్తడంలా. అంటే మన పిల్లలకు మనకు మధ్య గ్యాప్ అంత ఉంది. సో ఆ గ్యాప్ తగ్గిద్దాం. మన పిల్లలకి మన పట్ల ఒక కాన్ఫిడెన్స్, మా ఫాదర్ ఉన్నాడు ఏమైనా చూసుకోవడానికి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేద్దాం. మా ఫాదర్ బాగా నేర్పిస్తారు నాకు, ఇంకో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేద్దాం. మన పిల్లలకి ఏమీ కాకపోయినా మా ఫాదర్ ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ ఇద్దాం. ఆ కాన్ఫిడెన్స్లో హీ అచీవ్ ద బెటర్ థింగ్. అలా బెటర్ థింగ్స్ అచీవ్ చేయడానికి మన మీద ఏర్పరచుకునే నమ్మకం, మన మీద ఏర్పరచుకునే విశ్వాసం ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు నేను స్పిరిచువాలిటీలో 22 సంవత్సరాలు ఉన్నా. సో 22 సంవత్సరాల్లో ప్రెషర్ ఎక్కడి నుంచో రావడం లేదు, మన లోపల నుంచి వస్తుంది. బయట వాతావరణం అట్లా ఉంది. సో అంత స్ట్రాంగ్గా ఉన్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి ఒక్క పిల్లోడు సఫర్ అవుతున్నాడు. పేరెంట్స్గా మీ అందరికీ గుర్తు లేకపోవచ్చు కానీ, బట్ చాలామంది పిల్లలు చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆ సూసైడ్స్ చేసుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ ప్రెషర్, బయటకు చెప్పుకోలేని ఒక ప్రెషర్. ఒక పక్క చదవమని స్టూడెంట్స్, టీచర్స్, ఇంకో పక్క ఇంట్లో మార్కులు తెచ్చుకోలేని ప్రెషర్. సో ఇట్లాంటి ప్రెషర్స్ మధ్యలో మనందరం ఎడ్యుకేటెడ్ అంటున్నాం కానీ మన పిల్లలతో మనం కరెక్ట్గా లేవు. మీరు అది గుర్తించాలి. ఓకే, ప్లస్ బ్రైటర్ మైండ్స్ అన్న ఒక ప్రోగ్రామ్ ఈ నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ ఏంటంటే మనందరిలో కూడా ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది, మన మైండ్ పవర్. ఆ మైండ్ పవర్లో చాలా లెర్నింగ్ కెపాసిటీస్ అద్భుతంగా ఉన్నాయి. పిల్లలు ఇక్కడికి వస్తే నేను ఒక క్లాసిఫికేషన్ చూసాను అనమాట. పిల్లలు ఇక్కడికి వస్తే మనం నేర్పించేది ABCDలు మాత్రమే. బట్ అదే పిల్లోడు సెల్లో చూసుకుంటే చాలా వాక్యాలు నేర్చుకుంటాడు ఎక్కడో. వాళ్ళకి అంత లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. ఫస్ట్ 6 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు వాళ్ళకు విపరీతమైన లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆ 24 మంత్స్ నుంచి 7 ఇయర్స్ వరకు సెకండ్ ఫేజ్ లెర్నింగ్ కెపాసిటీ 90% ఉంటుంది. సో వాళ్ళ ముందరికి ఏది పెట్టినా కూడా నేర్చుకుంటుంటారు. ఇంట్లో మనం చూపించేది నేర్చుకుంటుంటారు, ఇంట్లో మనం మాట్లాడేది నేర్చుకుంటుంటారు, ఇంట్లో మనం తిట్టుకునేది నేర్చుకుంటుంటారు, ఇంట్లో మనం బిహేవ్ చేసేది నేర్చుకుంటుంటారు. అందువల్ల పేరెంట్స్ ఇద్దరు ఎరగంట ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఒక టైప్ ఆఫ్ ఎరగెన్స్ లేక వస్తారు. పిల్లలిద్దరు మన పేరెంట్స్ ఇద్దరు బాగా అచీవ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, పిల్లలు కూడా అదే మైండ్ సెట్లో ఉంటారు. కుదరకపోతే డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఆ లెర్నింగ్ అనేది ఉంటుంది, జాగ్రత్త. మళ్ళీ 7 ఇయర్స్ నుంచి కొద్దిగా కెపాసిటీ తగ్గుతుంది. 7 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఆ లెర్నింగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా బ్రైటర్ మైండ్స్ ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాము. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అది. సో బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాంలో మన పిల్లలలో ఉన్న బ్రెయిన్లో అద్భుతమైన కెపాసిటీస్ అన్నీ ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆర్యన్ స్కూల్లో నేను ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి ఈయన సందీప్ గారు నాకు ఒక రిజిస్టర్ ఆఫీస్లో కనిపించారు. డే 1 కనిపించినప్పుడు నేను ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను, అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చూసి ఈయనేం చేస్తాడు, మా వాళ్ళందరూ స్కూల్ స్టార్ట్ చేస్తాడు అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ వాతావరణం చూసిన తర్వాత ఐ రియల్లీ ఇంప్రెస్డ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత క్యూట్గా ఉంది, ప్రెషర్లెస్గా, చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి ఒక స్కూల్ తక్కువ బడ్జెట్ కూడా ఇప్పుడు ఈ కాలంలో అవసరమే. ఎందుకంటే పెద్ద స్కూల్స్కి వెళ్తే కార్పొరేట్ ఎడ్యుకేషన్స్లో లక్షల ఫీజులు కట్టాలి. అంత కట్టడానికి కూడా మన దగ్గర ఉండదు కదా. ఎందుకంటే 10 ఇయర్స్ వరకు పోరాడాలి, 10 ఇయర్స్ బడ్జెట్ పెట్టాలి. సో ఇవి కూడా మనం ఆలోచించుకునే విషయాలే. సో కామన్ మ్యాన్కి ఇక్కడ అందుబాటులో ఉన్న ఎడ్యుకేషన్ చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. సో ఇట్లాంటి ఒక అద్భుతమైన స్కూల్ తీసుకొచ్చిన సందీప్కి, రాజు గారికి, దాన్ని కోఆర్డినేట్ చేస్తున్న లహరి గారికి అందరికీ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్. అండ్ యూఆర్ డూయింగ్ ద బెస్ట్ టు ద సొసైటీ. అండ్
అట్లాగే వాళ్ళు ఏదైతే నేర్పిస్తున్నారో అది పిల్లలుగా పేరెంట్స్గా మీరు పిల్లలతో మంచి ఇంటరాక్షన్లో ఉండండి, పిల్లలతో చాలా సావధానంగా మాట్లాడండి, పిల్లల్ని నాన్న ఏమీ కాకపోయినా పర్లేదు మేమున్నామన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. దాంతో వాడు ఇంకా బెస్ట్గా చదువుతాడు. ఇది గుర్తించాలా, క్లాప్ కొట్టడంలా. ఏం చెప్తాను నేను, పిల్లల్ని బాగా సావధానంగా బ్యాలెన్స్డ్గా పెంచండి. ఎందుకంటే కాంపిటీషన్లో బ్యాలెన్స్ అనేది కోల్పోతున్నాం మనందరం కూడా. సో 10th క్లాస్లో ఎవడో పక్కన నుండి చూసి డిప్రెషన్ లేకో దేనికి పోతున్నారు పిల్లలందరూ. అట్లాంటివన్నీ తగ్గించుకోవడానికి మన ఇంట్లో బ్యాలెన్స్ తీసుకురావడం చాలా చాలా అవసరం. సో అట్లాంటి బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ మన పిల్లలందరినీ చాలా ప్రేమపూర్వకంగా, చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా పీస్ఫుల్గా తయారు చేయండి. అండ్ ఐ అడ్వైజ్ హార్ట్ఫుల్ మెడిటేషన్ ఫర్ ఎవరీ పేరెంట్. ఎందుకంటే మీ లోపల ఉన్న వైబ్రేషన్ మీ పిల్లలకు కూడా కనెక్ట్ అవుతుంది. మనం ఒక బెస్ట్ కల్చర్ మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. బెస్ట్ మాటలు, బెస్ట్ వర్డ్స్, బెస్ట్ యాక్షన్స్ అండ్ బెస్ట్ లవ్. ఒక లవ్ అనేది ఎలా ఉంటుంది, పక్కవాడితో మనం ఎలా ఇంటరాక్ట్ కావాలి. ఈరోజు అప్పటి వీడియోలు అందరినీ కనెక్ట్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నా అంటే నేను ఒక్కనే హ్యాపీగా ఉంటే సరిపోదు, నాలాగా హ్యాపీ చాలామంది ఉండాలని కోరుకున్నాను. ఈరోజు ప్రపంచంలో దగ్గర 5 కోట్ల మంది పైన నా అభిమానులు ఉన్నారు. అందుకే అమెరికా నుంచి మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, న్యూజెర్సీ నుంచి ఫోన్ చేసి, సార్ మీకు ఒక బిరుదు ఇస్తున్నాను సార్ మేమందరం కలిపి అన్నాడు. ఏంటదన్నా? WTC అన్నాడు. వాట్ ఈస్ ద WTC? వాట్ ఈస్ ద WTC? వరల్డ్ తెలుగు కమెడియన్ అన్నాడు. ఒకసారి నా భుజాన్ని నేనే కొట్టుకున్నాను. అమెరికా ఉన్నాడు, కొట్టాడు, నాకు నేనే కొట్టుకున్నా. సో అట్లా అన్ని పెద్ద డిగ్రీ ఒకటి సంపాదించుకున్నాను. సో ఆ నవ్వు ప్రజలందరికీ సంపాదిస్తూ పంచుతూ అది ఏ విధంగా రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు మంచి కొటేషన్ ఒకటి, మంచి ఫన్నీ వీడియో ఒకటి, మనం నిధులు చెప్పాలని కాదు కానీ హ్యాపీగా ఉంచుతుంది. అదే పెద్ద నిధులు పుట్టేసేది మన మనలో నుంచి పాజిటివిటీ క్రియేట్ చేసేది. సో బీ పాజిటివ్, మేక్ పాజిటివ్, క్రియేట్ పాజిటివ్. దిస్ ఈజ్ మై మోటో, దిస్ ఈజ్ మై లైఫ్. సో అనిల్ ఏజీ అనిల్ గారు సో డిస్కవరీ ఛానల్తో సోషల్ యాక్టివిస్ట్. సో ఈరోజు సమాజం కోసం నిస్వార్థంగా ఎంతమంది కృషి చేస్తున్నామంటే మన ఇంట్లో దాటి ఎంతమంది బయటకు వచ్చేసి అక్కడ ఎక్కడో పక్షులు అంతరించిపోతున్నాయి, పక్షుల కోసం ఒకటి చిన్న చేయాలి, స్కూల్కి వెళ్ళి వ్యాక్సిన్ చేయించాలి, ఎంతమందికి ట్రై చేస్తున్నాం. ఎవరు ట్రై చేయడం లేదు. మన ఇల్లు బాగుంటే చాలు, మన పిల్లలు బాగుంటే చాలు, ఆడవరికే ఉన్నాం. అట్లీస్ట్ 1%, 10% మన ఎఫర్ట్స్ సొసైటీ కోసం కూడా పెట్టినప్పుడే కదా మన సొసైటీ అనేది మన చుట్టూ డెవలప్ అవుతుంది. ఆ విషయంలో అనిల్ గారికి నేను నిజంగా హ్యాట్స్ చెప్తున్నాను. రియల్లీ యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, రియల్లీ గ్రేట్ జాబ్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ అనిల్ మాసాని. ఈజ్ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఏ యూట్యూబర్. సో ఆయన చూసే ప్రతి దాంట్లోనూ కూడా ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ సైబర్ దొంగతనాలు ఎట్లా జరుగుతాయి, సైబర్ దొంగతనాలు జరిగితే మనం దాన్ని ఎట్లా బయటపడాలి, ఇవన్నీ కూడా సోషల్. అంటే ఏదో ఫండింగ్గా పుల్లు జోకులు వేసినాము, ఆ రొట్ట కామెడీ ఉంటుంది, అంత గలీజ్ కామెడీ, గలీజ్గా వర్డ్స్, గలీజ్ వీడియోలు అన్నీ పెడతా ఉంటారు. జస్ట్ ఒక వ్యూస్, వాళ్ళ డబ్బులు తప్ప సొసైటీకి ఏమన్నా మంచి జరుగుతుందని జరగడం లేదు. ఇట్లాంటి యూట్యూబర్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. నాలాంటి యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి దాని క్లాస్లో. సో మంచి యూట్యూబ్ ఛానల్స్ని కూడా ప్రమోట్ చేసినప్పుడు మంచి ప్రమోట్ చేయండి. సో ఇవన్నీ కూడా సమాజం పట్ల మన బాధ్యత. మీరు ఏ వీడియో లైక్ చేస్తున్నారనేది సమాజం పట్ల మన బాధ్యత. మీ దగ్గర నుంచి వచ్చే ఏ వీడియోని మీరు వైరల్ చేస్తున్నారనేది మన సమాజం పట్ల బాధ్యత. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి ఒక వీడియో ఫార్వర్డ్ చేశాడు ఒక పల్లె నుంచి. వాడు నా ఫ్యాన్ అంట. ఆ వీడియోలో ఏమని తెలుసా, ఒక అమ్మాయిని కత్తి తీసుకొని కస పొడిచే వీడియో నాకు ఫార్వర్డ్ చేశాడు. ఫోన్ చేసి బండబూతులు తిన్నా, పనికి మాలోడా ఇట్లాంటి వీడియో ఫార్వర్డ్ చేస్తున్నావు, నీకు ఏమన్నా ఉపయోగం ఉందా, దానివల్ల 10 మంది మర్డర్ చేయాలని నేర్చుకోవాలని చూపిస్తున్నావా, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ అని చెప్పి అర్ధగంట తిట్టినా. వాడు నన్ను బ్లాక్ చేసేసాడు. ఇంక వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి వీడియోలు పోవు. సో మీరు వైరల్ చేస్తున్న ఏ వీడియో అయినా కానీ, ఏ విషయం అయినా కానీ అది మీకు నిజంగా ఉపయోగపడుతుందా, మీకు మిమ్మల్ని పాజిటివ్ చేస్తుందా చూసి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆల్సో అన్నెసెసరీ మెడికేషన్స్ గురించి రకరకాలుగా ఫార్వర్డ్ చేస్తున్నారు. మొన్న ఒక నోట్లో చిన్న గుళ్ళ లేసింది ఒక అబ్బాయికి. లేస్తే ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. సో దట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గూగుల్ చేసిందంట. గూగుల్లో బ్లేడ్తో పొడచమనింది, బ్లేడ్ తీసుకొని పొడిచింది. దట్ బేబీ షిఫ్టెడ్ టు కర్నూలు ఆన్ ద బెడ్ డైడ్. సో వాట్ యు ఆర్ డూయింగ్ టు ద కిడ్స్, వాట్ యు ఆర్ డూయింగ్ టు ద సొసైటీ, వాట్ యు ఆర్ డూయింగ్ టు ద ఫ్యామిలీ, దిస్ ఈజ్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మన అనిల్ గారిని చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవచ్చు, ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. డూ సంథింగ్ టు ది సొసైటీ ఫ్రమ్ యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ నుంచి మీరు ఫార్వర్డ్ చేస్తున్న ఒక్కొక్క మంచి మెసేజ్ పెట్టండి, పొద్దున్న వేస్తున్న ఒక క్రియేటివ్ మెసేజ్ పెట్టండి, ఒక క్రియేటివ్ వీడియో ఫార్వర్డ్ చేయండి, ఫన్నీ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎవడో మర్డర్ చేసినాడంటే అది వైరల్ అవుతుంది, ఎవడో కూతురు తిన్నాడంటే ఆ కుర్చీ మడత పెట్టి
ఏందా సాంగ్ అది. నేను బండ బుద్ధులు తీసుకున్నా, అఫ్కోర్స్ నేను డ్యాన్స్ చేసినాను. సో కుర్చీ మడత పెట్టి అదొక పెద్ద వైరల్. కుమార్ అంటే వైరల్ ఏం వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దాట్? సో సమాజం పట్ల మీ బాధ్యత మీ మొబైల్ వాడకంలో కూడా ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్. ప్లీజ్ బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ ఫార్వర్డింగ్ సంథింగ్ నాన్సెన్స్ టు అదర్స్ దట్ ఈస్ బికమింగ్ వైరల్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్వాల్వ్మెంట్. సో సమాజం పట్ల బాధ్యత మీ మొబైల్లో కూడా మీరు వాడే దాంట్లో ఉంది. ఎంతసేపు మొబైల్ వాడుతున్నారు, దానివల్ల మీరు సమాజానికి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమపూర్వకంగా, చాలా బ్యాలెన్స్డ్గా పెంచడం మన బాధ్యత ఉంది, మన మీదే ఉంది. సో దాని పట్ల మీరందరూ రెస్పాన్సిబిలిటీ వహించాలని. అండ్ ఆల్సో సందీప్ అండ్ రాజు కొద్ది ముందరికి వస్తే కొద్ది పొగుడుతాం మిమ్మల్ని కూడా. సో నిజంగా పొగిడితే మనిషి చెడిపోతాడంటారు, కానీ వీళ్ళని పొగడవచ్చు, చెడిపోయే రకాలు లేదు. అండ్ సందీప్ అండ్ రాజు ఇద్దరు కూడా చాలా మంచి యువకులు, సమాజం పట్ల ఒక బాధ్యత తీసుకొని ఈరోజు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలనుకున్నారు. కేజీ టు పీజీ నో రాజీ, ఇది నాకు క్యాప్షన్ అని తీసుకో, నో రాజీ అనేది సాంబార్ రాసుకోరా. సో ఇట్లాంటి యువతను ఎంకరేజ్ చేస్తూ ఈరోజు మీ అందరినీ, మీ పిల్లల్ని ఇక్కడ చేర్చి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన రాజుకు, అనిల్కి అండ్ నా చెల్లె లహరి, వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అయితే ఆమె నాకంటే ఎత్తు, అదే పెద్ద మహత్వం. అందుకే ఆమె నా పక్కన నిలబడుతున్నాను, దూరంగా ఉన్నాము. నాకంటే ఎత్తున్న వాళ్ళకి దగ్గర కూడా రండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బీ రెస్పాన్సిబుల్, డూ గుడ్, బీ గుడ్, స్ప్రెడ్ ఓన్లీ పాజిటివ్నెస్ అండ్ be a social responsible person. Thank you very much. జస్ట్ ఒక మాట ఇది చేస్తాను అని ఒక నిమిషం. సో అనిల్ ఒకసారి క్లాప్స్. సో యాక్చువల్గా నేనైతే చాలా హ్యాపీగా యాక్చువల్లీ రాజు సార్ అండ్ సందీప్ సార్ ఇక్కడికి పిలవడం చాలా హ్యాపీగా ఉంది. సో యాక్చువల్లీ చిన్నపిల్లలు 2 years పిల్లలు డ్యాన్స్ చేస్తారంటే నేను మీతో ఒక 10 minutes మాట్లాడాలి, తర్వాత ఫస్ట్ వాళ్ళ డ్యాన్స్ కాంపిటీషన్ అంటే ఓకే. వెరీ గుడ్. ఓకే, సిచ్యువేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మన ఈ పిల్లలు స్టేజ్ పైన మా పాప కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఆద్య 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 వేరా నీవు ఆద్య. Swami
చిన్న గుడి అంటే ఇంటర్నేషనల్ మండపం ఇంటర్నేషనల్ సో చిన్న చిన్న పిల్లలు చాలా వెయిట్ చేస్తారు. నెక్స్ట్ మన గవర్నర్ అబ్దుల్ నజీర్ Coca-Cola from nursery team రెడీగా ఉందా? వచ్చేసారు త్వరగా. सावली सलोनी अदाएं मनमोनी तेरी जैसी ब्यूटी किसी की भी नहीं होनी ठंडे की बोतल में तेरा हुनर तुझे गट गट मत पी लूं कोका कोला तू शोला शोला तू कोका कोला तू शोला शोला तू रात का है अपना मजा आ यार मस्ती में तू झूम जा ओ इस रात का है अपना मजा आ यार मस्ती में तू झूम जा बैठा है क्या सीटी बजा लुंगी पकड़ के जरा घूम जा ये डांस तेरा देख देख झटके लगे तेज तेज दिल सबका धक धक करे रंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे रंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे तुमका मेरा एक्सीलेंट लगा रे मैं नाचा तो सबको करंट लगा रे
थोड़ा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा चल मसल फुलाना थोड़ी बॉडी बनाना तेरे चिकने गालों पे स्टबल की फसल उगाना अरे रे रे ओबे चल बेटा शुरू हो जा गुरु बगल उठा के थोड़ा डियो लगाना इसी बगल वाली को मर्दानी खुशबू सुंघाना चल ऊपर के दो बटन ढीले करके बताना बालों वाला सीना दिखाना बालों वाला सीना दिखाना साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में तुझको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा
या हनी सिंगर रात को होगा हंगामा जब चमकेगा चंदा मामा सूट बूट को गोली मारो के आ जाओ पजामा रात को होगा हंगामा जब चमकेगा चंदा मामा सूट बूट को गोली मारो के आ जाओ पजामा यारों की यारी ताजी करारी उस पे है मौका फिर काहे की दुनियादारी म्यूजिक लगाए महफिल जमाए दुनिया की ऐसी की तैसी नो जिम्मेदारी वो क्या छोरा हो क्या छोरी हो से एवरीबॉडी से वो है हम भी हो तुम भी हो तो चालू हो पजामा पार्टी एफो आओ रे आओ बीफो भाओ ना खाओ से चिल्ला के गाओ दी से दारू पीते जाओ देखो आओ रे आओ बीफो भाओ ना खाओ से चिल्ला के गाओ दी से दारू पीते जाओ
జలధిలో మునిగే దాసరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం కమల నయనములు మునిగే పొంగే కన్నీటిలా సూర్యుడే దూకెను మున్నిటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నిటిలో వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున ఒగినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వానది కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణ తల పడగొట్టెరా ముదమున చేరడి తులసటి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీ చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్య శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకం నోటిక ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అగ్గిలోకి దూకి అవమానముతో సతి అగ్గిలోకి దూకి
తారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ ఒక్క నిమిషం సో నిజంగా అండి అంటే నేను ఒక యాక్టింగ్ ట్రైనర్ని నా గురించి చెప్తానండి ఒక సెకండ్ నేను ఒక యాక్టింగ్ ట్రైనర్ని నేను అందరికీ యాక్టింగ్ నేర్పిస్తున్నాను రత్నం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సో ఇంత ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇంత కరెక్ట్ టైంలో ఎవరు కూడా నాన్సింగ్ లేకుండా క్లియర్ కట్ గా ఎగ్జిక్యూట్ చేశారంటే క్రెడిట్ గోస్ టు దట్ కొరియోగ్రాఫర్ ఇస్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్ అండ్ పిల్లలు ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ రావణుడు కానీ వీళ్ళందరూ అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు బాగా అంటున్నాడు ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు పేరు పేరున చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ అందరికీ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఆల్ ది వెరీ బెస్ట్ జై శ్రీరామ్ yes that is the power of నామస్మరణ శ్రీనామ స్మరణ రైట్ అందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి సార్ సార్ మాట్లాడతారు కూర్చోండి మేము స్కూల్ రన్ చేస్తున్నామండి సో
దయచేసి సార్ ప్లీజ్ లిసన్ మై వర్డ్స్, నా మాట ఇన్ క్లాస్ రూమ్ 1 వర్డ్ ఉంటుందండి, అంతే, ఒక వర్డ్ ప్లీజ్ మేక్ సైలెంట్, దట్స్ ఇట్. అదే వర్డ్తోనే పోతుందండి మా స్కూల్, రైట్ సార్? దయచేసి సార్ వినండి. నిజంగా మా పిల్లలకి చెప్పడం చాలా ఈజీ అండి, చాలా చిన్న పిల్లలండి, చాలా చిన్న పిల్లలు, లిటరలీ వి డోంట్ నో. ఈ చిన్న పిల్లలండి చాలా బాగా వింటున్నారు, చాలా బాగా నేర్చుకున్నారు. ఒక్కసారి చెప్తే చాలండి వింటారు మా పిల్లలు, మా చిన్న పిల్లలు చాలా బాగా వింటారండి. రమేష్ గారు చాలా 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 ఏళ్ళ నుంచి పరిచయం, లిటరలీ ఐ డోంట్ నో. నిజంగా నాకు ఏ మాత్రమూ తెలియదు రమేష్ అంటే, ఏమీ తెలియదు. ఉన్నారు, చెప్పారు, రెఫరెన్స్ ఇచ్చారు, చేద్దామని అనుకున్నాం. బట్ లిటరలీ ది హ్యూజ్ సక్సెస్ అండి. కంగ్రాచులేషన్స్ సార్. నిజంగా నేను చాలా 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 తక్కువ అనుకున్నాను. ఏం చేస్తారబ్బా సార్, ఎప్పుడో వారానికి 2 సార్లు 3 సార్లు అంటారు, లేదు డే బై డే అంటారు, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు పోతారో తెలీదు. చాలాసార్లు మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఏంది మేడం ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు పోతారో తెలీదు. ఒక ప్రెస్టీజియస్ గా ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేశారు, ఏం చేస్తారో తెలియదు అనుకున్నా. బట్ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. నిజంగా సార్ మీ టీంకి, మీకు సపోర్ట్ చేసినటువంటి మా టీచర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం. ప్రిన్సిపల్ గారు, టీచర్స్ అండ్ రమేష్ సార్, ఎస్పెషల్లీ రమేష్ టిల్ ద ఎండ్ లైఫ్లో గుర్తుపెట్టుకుంటారండి. నేను ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ అయ్యి లిటరలీ 1 year అవ్వలేదు. పోయిన సంవత్సరం మే 25వ తారీఖు మాకు పర్మిషన్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి, మీరు ఒక స్కూల్ రన్ చేసుకోవచ్చు అని ఒక పర్మిషన్ వచ్చింది. సో ఈ రోజు డేట్ చూస్తే April 6th, ఇంకా 1 year అవ్వలేదు. 1 year అవ్వకముందే ఈ విధమైన రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఐ కంగ్రాచులేట్ ప్రిన్సిపల్ మేడం. అండ్ మీరు చాలా స్ట్రాంగ్ రెఫరెన్స్ ఇచ్చారు. ఐ బిలీవ్ యూ, మీ పైన నమ్మకంతోనే మళ్ళీ చెప్తున్నారు రమేష్ సార్, మేడం ఉన్నారు కాబట్టి మీరున్నారు కాబట్టి ఈరోజు ఈ స్కిట్ ఉంది. లిటరలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆన్ యూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిన్సిపల్ మేడం ఒకసారి స్టేజ్ మీద ప్లీజ్. అండ్ టీచర్స్ అండి, నిజంగా చిన్న మీడియం స్టూడెంట్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా తెలియబడుతుంది. ఎస్, స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇక్కడ ఒక 100 మంది ఉన్నారంటే ఎస్, షీఈస్ ఫ్రమ్ ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వీళ్ళు ఆర్యన్ స్కూల్కి చెందిన వాళ్ళు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఫైండ్ అవుట్ చేస్తారు ఈజీగా. ఓహో, ఈ అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు, బాగా వింటున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, బాగా వింటాడు, బాగా చెప్తాడు. డెఫినెట్లీ హీ ఆర్ షీ బిలాంగ్స్ టు ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆ స్థాయికి తీసుకొస్తామంటే ఇది మొదటి సంవత్సరం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆరంభం మాత్రమే, మొదటి సంవత్సరం ఇది. రైట్, ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ మిస్టర్ రమేష్ సార్. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. లిటరలీ ఇంకొకసారి నా కోసం మా పిల్లల కోసం గట్టిగా చెప్పండి. ఇన్ఫ్రంట్ ఆఫ్ 200, 300, 400 పీపుల్, 400-500 మంది ముందు ఇంత గ్రేట్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వడం నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి. దీస్ గైస్ ఆర్ అవర్ స్టూడెంట్స్. yes, ఆర్యన్ స్కూల్. yes, రమేష్ సార్ కోసం ఆయన్ని తీసుకొచ్చినటువంటి మా ప్రిన్సిపల్ గారు కోసం, నా ప్రిన్సిపల్ గారిని సపోర్ట్ చేసినటువంటి టీచర్స్ అండి. అండ్ వీళ్ళతో పాటు ఈ పని ఆ పని
రాము, గంగరాజు, విష్ణు, మనీష్, ఆనంద్, రోహిత్ వీళ్ళందరికీ ప్రతి చిన్న పని లేదు, పెద్ద పని లేదు, ప్రతి పనిలో ప్రతి పనిలో ఆడియన్స్ సక్సెస్ వెనక ఉన్నారంటే మీరు ఉన్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ప్రతి ఒక్క విషయము నా ఇంకో ప్రాణము, నాలో ఒకడు, నేనే రాజు, నేనే సంజయ్ మాట్లాడేసాను. రాజు సందీప్ వేరు కాదు. రాజు మాట్లాడిన మాటనే సందీప్ మాట్లాడతాడు, సందీప్ చెప్పిన మాటే రాజు చెప్తాడు. ఒకటే మాట, మా మాస్టర్కి, మా ప్రిన్సిపల్కి, మా టీచర్స్కి, మా పిల్లలకి, అందరికంటే ముఖ్యంగా మా పిల్లలకి ఒక్కసారి ఒక ఓ వేసుకోండి. మా మధ్య మధ్యలో స్కిట్స్ మధ్యలో ఒక టైం దొరికితే వస్తాను, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలని ఉంది. ఒకటే మాట, అనేది ఒక నమ్మకం, పేరెంట్స్కి ఇచ్చేటువంటి భరోసా, సొసైటీకి ఇచ్చేటువంటి ఒక నమ్మకం. రేపటి ఒక రోజున ఒక మంచి పౌరుణ్ణి తయారు చేసి ఈ సొసైటీకి అందించాలన్నది మాత్రమే ఆర్యన్ కళ. కేజీలో మన దగ్గర అడుగుపెట్టిన పిల్లవాడు, అది సాఫ్ట్వేర్ రంగమైనా సరే, మెడిసిన్ రంగమైనా సరే, ప్రభుత్వ ఉద్యోగమైనా సరే, ఏ రంగమైనా సరే వాడికి ఆర్యన్ అండ ఉంటుంది అనేది ఈ సొసైటీకి, మేమిచ్చేటువంటి భరోసా అదే. రాజు సందీప్ ఇచ్చే భరోసా, ఆర్యన్ ఇచ్చే భరోసా. థ్యాంక్ యూ పేరెంట్స్కి మరీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఆర్యన్లో ఎంత కోఆపరేట్ చేయాలో అంతా కోఆపరేట్ చేస్తున్నారండి. నేను ఒకటే మాట చెప్తాను పేరెంట్స్కి, మా దగ్గరకు వచ్చినప్పుడు మార్కులు కావాలి అనుకుంటే మాత్రం ఆర్యన్ దగ్గరికి రావద్దండి. దయచేసి మార్కులే కావాలంటే ఆర్యన్ దగ్గర రావద్దండి. నిజాయితీగా చెప్తున్నాను, కంటెంట్ కావాలి పిల్లలలో. గోల్డ్ మెడల్లు ఎదిగి ఖచ్చితంగా సంపాదించి జీవితంలో సుఖపడినారని కరెక్ట్గా ఎక్కడ రాజ్యాంగంలో కానీ, బైబుల్లో కానీ, ఖురాన్లో కానీ, గీతలో కానీ ఎక్కడ రాయలేదండి. వాడి దగ్గర మంచి హృదయం ఉందా, మాట్లాడేటువంటి సత్తా ఉందా, మంచి బిహేవియర్ ఉందా, పెద్దలు వస్తే గౌరవిస్తున్నాడా, పాస్ అయినాడా, ఈ సొసైటీలో ఎదుగుతాడండి. అది ఆలోచిస్తుందండి. Santa, but she's sitting on my lap.
వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల వంట. టుంగురు 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 డుముకో టుంగురు టుంగురు టుంగురు, టుంగురు 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 డుముకో టుంగురు టుంగురు టుంగురు. రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనికరించాలంట, పాట పాడడానికైనా పోటు పడవడానికైనా వాళ్ళు ఆనందిస్తేనే అన్ని జరిగేనంట. రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. డుంగురు 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 డుముకో డుంగురు డుంగురు డుంగురు, డుంగురు 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 డుముకో డుంగురు డుంగురు డుంగురు. చెడులేదే రాముడికంట, రామ రావణుల పెట్టి రామాయణ మాట గట్టి మంచి చెడుల మధ్య మనని పెట్టారంట. ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట, దయలేని వాడు యమ ధర్మరాజట. వీడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటూ ఈ బతుకును నాటకంగా ఆడిస్తున్నారంట. రంగా రంగా రంగస్థలాన ఆడడానికంటే ముందు సాధనంటూ చెయ్యలేని ఆట బొమ్మలహు అంట, మనమంతా తోలు బొమ్మలహు అంట.